by DJ Srivarman mixes from Chimapurki. తొడలే కొడుతుంటే తోడెల్లే చూడు సింగం గదిలిందిర సిద్ధానికి నేడు జనమే ఉన్నరు రాజగనన్నకు తోడు చెండే ఎగరేస్తారు యుద్ధంలో చూడు రాయలసీమ బిడ్డ రాముని దండు చూడు రాలవు కల్లు సీమల దండు ఊరు ఊరు దాటి వాడా వాడా దాటి కదిలిండే జగనన్న పల్లె పల్లెకే రథం గదిలేరా రాజన్న గదిలేరా రథం మీద రాజన్న కొడుకు గదిలేరా జనం గదిలేరా జగనన్న గదిలేరా జనమంతా జననేతకు జెండలెత్తెరా తొడలే కొడుతుంటే తోడెల్లే చూడు సింగం గదిలిందిర సిద్ధానికి నేడు జనమే ఉన్నరు రా జగనన్నకు తోడు జెండే ఎగరేస్తారు యుద్ధంలో చూడు జగన్ మీద ఒక రాయి విసిరినంత మాత్రాన జరగబోయే ఎన్నికల కురుక్షేత్రంలో ఆ సెప్టెంబర్లో ఓటమిని మన పేదల ప్రభుత్వం గెలుపును ఎవరూ ఆపలేరు. నగరాలకు వెనకడుగు వేయబోడు జగన్ మత పటేలుగులను మడత పెట్టే పులి జగన్ రా పద్మవ్యూహం కమ్మేయ నీకే అభిమన్యుడా ఎక్కు పెట్టి తుంకినాడు విల్లు అర్జునుడిలా నెత్తురు రాని ప్రాణాలే పోని గాయం కాని అన్యాయం కాని నమ్మిన నా జనం కోసం ఎప్పుడు నే సిద్ధమని అదిగో జగనన్నస్తుండో రథం గదిలేరా రాజన్న గదిలేరా రథం మీద రాజన్న కొడుకు గదిలేరా జనం గదిలేరా జగనన్న గదిలేరా జనమంతా జననేతకు జెండలెత్తెరా తొడలే కొడుతుంటే తోడెల్లే చూడు సింగం గదిలిందిర సిద్ధానికి నేడు జనమే ఉన్నరు రా జగనన్నకు తోడు జెండే ఎగరేస్తారు యుద్ధంలో చూడు DJ Srivarman mixes from Chimapurki. కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, కానీ చేయగలిగిందే చెప్తాం, చేసేది మాత్రమే చెప్తాం. జగన్ మాట ఇచ్చాడు అనంటే తగ్గేదే లేదు అని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. కులం చూడకుండా కూడు పెట్టినాడు రజగను మతం చూడకుండా మంచి చేసినాడు రజగను పార్టీ చూడకుండా ప్రేమ చూపినాడు రజగను పేదవాడే బతకాలన్నాడు కదా మన జగను ఇచ్చిన మాట తప్పలేదు రజగను సల్లగా బతకమంటూ నొక్కెరపటను గుండె గుండెలు గదిలాయిర మరి జెండెత్తి చూడగా ఈ పెద్ద కొడుకునే రథం గదిలేరా రాజన్న గదిలేరా రథం మీద రాజన్న కొడుకు గదిలేరా జనం గదిలేరా జగనన్న గదిలేరా జనమంతా జననేతకు జెండలెత్తెరా తొడలే కొడుతుంటే తోడెల్లే చూడు సింగం గదిలిందిర సిద్ధానికి నేడు జనమే ఉన్నరు రా జగనన్నకు తోడు జెండే ఎగరేస్తారు యుద్ధంలో చూడు మరి ప్రతి ఇంటికి ఇంత మంచి చేసిన తర్వాత 2019కి మించిన మెజారిటీ 175కు 175 గెలవడానికి సిద్ధమేనా? మేమంతా సిద్ధమన్నా చేద్దాము యుద్ధమే 175 పడటం మనకెవడు అడ్డమే పేరింటికి కట్టావుగా అభివృద్ధి పట్టమే అన్న నీకు మల్ల చేస్తాం పట్టాభిషేకమే మురిసినమన్నా నీ జెండను మోసి మరిసినమే కష్టం నీతో నడిసి ఫ్యాను గాలే తుఫాన్ అయ్యింది చూసుకో కొట్టుకుపోతారు కొడుకులే రథం గదిలేరా రాజన్న గదిలేరా రథం మీద రాజన్న కొడుకు గదిలేరా జనం గదిలేరా జగనన్న గదిలేరా జనమంతా జననేతకు జెండలెత్తెరా తొడలే కొడుతుంటే తోడెల్లే చూడు సింగం గదిలిందిర సిద్ధానికి నేడు జనమే ఉన్నరు రా జగనన్నకు తోడు జెండే ఎగరేస్తారు యుద్ధంలో చూడు ఉన్నటువంటి లక్ష్మీ నరసింహస్వామి మనకు పూర్వకం వచ్చినట్టు కనిపిస్తున్నారు. ఆ ఆంజనేయ స్వామి దయతో రానున్న రోజుల్లో మా వైఎస్ఆర్సీపీ పార్టీకి మంచి జరగాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నారు. ఇంకా చాలా టైం ఉంది మనం మాట్లాడుకోవడానికి. ఇక్కడికి వచ్చినటువంటి అతిథుల్ని గౌరవించుకోవడం మా సాంప్రదాయం. ముందుగా మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలు మాజీ మంత్రివర్యులు పేర్ని నాని గారికి మా హృదయపూర్వక అద్దంకి ప్రజలందరి తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా సోదరులు ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జి అయినటువంటి చుండూరు నారాయణ గారికి కూడా మా సాదర ఆహ్వానం పలుకుతున్నాను. ఈ రోజు ముఖ్య అతిథులు చేసినటువంటి అన్న పేరు నాని గారికి వేదిక ఆలోచించిన పెద్దలకు అందరికీ నమస్కారం. ఆంజనేయ
తిరునాళ్ళ సందర్భంగా మీ అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. తమరు సూపర్ 6 అమలైందా? నిరుద్యోగులకు ఇస్తున్నా చంద్రబాబు? ఆడబిడ్డలకు స్త్రీలు ఇచ్చారా? సిగ్గు లేకుండా మనం మాట్లాడడం వచ్చి చంద్రబాబు గారు ఏం చెప్తారో తెలుసా? నేను మిమ్మల్ని మోసం చేస్తానా? అబద్ధం ఆడతానా? అడుగుతున్నాను. ఆ ఎదురుగా పోతున్న గొర్రెలు లేదు మీరు కరెక్ట్ చెబుతున్నారు అంటే మన తెలియకుండా వాళ్ళ కుటుంబాలను డబ్బులు ఇస్తున్నారేమో. జగనన్న ఉంటే మన అందరూ ఒక పండుగ. జగనన్న ఉంటే ఈ రాష్ట్రానికి ఒక పండుగ. జగనన్న ఉంటే రైతులకు ఒక భరోసా. జగనన్న ఉంటే ప్రతి పేదవాడికి ఒక భరోసా. ఈ రోజు రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ ఉందా? ఆ పనులకి ఎంతో వైద్యం చేస్తున్నారా? అందరూ ఆరోగ్య స్కూళ్ళను బాగు చేస్తే ఆ స్కూల్ మరి 150 పరిస్థితి చేసుకోరు కదా. ఏదో భాగస్వామ్యం నారాయణ చైతన్యాల కోసం ఈయన మన గవర్నమెంట్ నుంచి 15 వస్తున్నారు చంద్రబాబు నాయుడు. పేదవాళ్ళకి ప్రాథమిక అవసరాలను విద్యా వైద్యాన్ని ఖరీదుగా మార్చి వాళ్ళ చుట్టాలను దోషపెడుతున్నారు ఈ చంద్రబాబు నాయుడు. మనందరికీ మన ఊళ్ళో ఎకరం 100 రూపాయల కౌలుకు వస్తుందా? 100 రూపాయల కౌలుకి ఎకరం దొరుకుతుందా? మెడికల్ కాలేజీలో 100 రూపాయలకి ఇస్తున్నాడు కౌలుకి. ప్రభుత్వం కాలేజీ కట్టి 100 రూపాయలకి కౌలుకి ఇస్తున్నాడు. మనకి ఎవరికైనా మనకు కాకపోతే కాకపోయాడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకైనా రూపాయికి ఎకరం భూమి రిజిస్ట్రేషన్ చేస్తారని చంద్రబాబు సిగ్గుమాల తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేస్తున్న చంద్రబాబు నాయుడికి ఒత్తవసరం తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కార్యకర్తలను సిగ్గుమాలను తెలియజేస్తున్నారు. మీరందరూ ఓట్లేసి గెలిపించుకుంది ప్రభుత్వ ఆస్తుల్ని ప్రజల సొమ్ముని వాళ్ళ అబద్ధమైన ధనవంతం చేయడానికి అడుగుతున్నా. అబ్బాయి చెప్తారు మా ఇష్టం మీరు మొత్తం రాస్తా ఉంటారు అంటే మనందరూ సొమ్ము అమ్ముకుంటారట. వాళ్ళు డబ్బులు తీసుకొని ప్రజల ఆస్తులు అమ్ముకోవడానికి ట్రై చేస్తున్నాడు. ఈ చంద్రబాబు నాయుడు ఇంటికి పంపించలేదా? జగన్ గెలిపించుకుంటే కానీ ఈ అరాచక పాలన వాళ్ళు కేసులు ఇసుక ఊరకు వస్తుందా? ఇసుక ఉచిత ఇసుక ఊరకు వస్తుందా? మట్టి ఊరకు వస్తుందా? ఈ దోపిడీకి ఏది అన్ని సర్వస్వం దోపిడీ. ఈ చంద్రబాబు నాయుడిని ప్రభుత్వాన్ని వ్యతిరేకించి అశోక్ గారిని మీరు బలపరిచి ఎమ్మెల్యే గెలిపిస్తే రేపు జగన్ ముఖ్యమంత్రి అవుతారని గుర్తుపెట్టుకోండి. జగన్ పంపించిన మనిషి అశోక్. అశోక్ బలపరిస్తే జగన్ బలపరిచినట్టుగా గుర్తుంచుకోవాలని మిమ్మల్ని కోరుకుంటూ జై జగన్. మా అందరికీ ఇష్టమైన
దర్శనం చూడడానికి వచ్చినటువంటి ఈ ప్రాంత వాసులందరికీ భక్తులకి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఇప్పుడు మేము ముగ్గురు ఇక్కడికి రావడం అనేది మీకేదో పాటలో పుడకలాగా కంట్లో నలుసులాగా ఉన్నట్టుంది. మీరేమో సందర్శనగా ఊపుతుంటే మేము వచ్చి నీళ్ళు పోసేసినట్టుగా ఉంది. ఇవాళ రెండు సంవత్సరాలు ఎలా గడిచినాయో తెలుసుకునే చెప్పి గడిచిపోవడం, 2 సంవత్సరాల ముందు ఈ రోజుకి 2 సంవత్సరాల ముందు కొత్తగా టార్చీలు వేసుకుని 3 బ్యాటరీలు నింపి బటన్ నొక్కితే వచ్చిన లైట్ ఫుల్గా బాగా వెళ్తురు వచ్చింది. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని అదే పట్టగానుకున్నారు. అమాయకులైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని కొట్టారు, పోలీస్ స్టేషన్లకు ఈడ్చుకెళ్లి కేసులు పెట్టారు. జైల్లో పెట్టారు. తద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలు లేకుండా చేద్దాము అనేటువంటి తప్పుడు ఆలోచనలు చేసినా కదా లేదా? ఎవరన్నా ఒక్కడన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసేవాడు వీళ్ళ తల్లులు తినకపోవాలి కానీ, లేదా పోలీసులతో బంధించి ఇంటికి వచ్చిన తర్వాత కానీ, లేదా జైలుకి వెళ్ళి వేల మీద బయటకు వచ్చిన తర్వాత కానీ, జై జై అంతం కానీ, ఫ్యాను రంగు జెండా పక్కన పెడతాం కానీ చేసిన ఎవరన్నా ఒక్కడంటే ఒక్కడన్నా ఉన్నారా? 2 ఏళ్ళు అయ్యేప్పటికీ 3 బ్యాటరీలు కలిసేసినటువంటి టార్చర్ అప్పుడే బల్బు మసగా మారిపోతుంది. రాబోయే ఇంకా 30 మాసాలు ఉంది. ఇప్పటికే నిన్నటిదాకా తెలుగుదేశం వాళ్ళు కనబడితే మర్యాదలు చేసి మాకైతే కుర్చీలో కూడా కూర్చోమైనా కూడా అనకుండా వాళ్ళకి రాస మర్యాదలు చేసినటువంటి పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి కానిస్టేబుల్స్ కానీ, సబ్ ఇన్స్పెక్టర్ సోదరులు కానీ ఎప్పుడైతే 3 బ్యాటరీల టార్చ్ లైట్ బల్బు ఎక్కడో తగ్గిందో వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని రానా కూర్చోమని అంటున్నారు, కాబట్టి అంటున్నారు. రోడ్డు మీద కాబట్టి అశోక్ గారు నమస్కారం అండి, బాగా పనిచేస్తున్నారండి అంటున్నారు. 2 ఏళ్లకే పోలీస్ స్టేషన్ లో ఈ పరిస్థితి ఉంటే నెల గడిచే కొనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను చూస్తే ఈ అధికార పార్టీలో ఉన్నటువంటి కూటములందరికీ కూడా ఇవాళ మనం చూస్తున్నాం వారు మంచి పరిపాలన అందించలేక, లేదా ప్రజలకు మంచి పనులు చేయలేక ఏడాది కోసం జగన్మోహన్ రెడ్డి గారు చర్చకి వెళ్తారు కాబట్టి ఆ మతం పేరుతో మాత్రమే రాజకీయం చేసి హిందూ మతంతో ఆడుకోవాలని చెప్పని
నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే బీజేపీ అధ్యక్షుడు ముగ్గురు కలిసి కొత్త డ్రామాకి తెరలేపారు. ఇవాళ మనం అనుకున్నటువంటి ఆంజనేయ స్వామి గుడికి బాగు చేయడానికి, అంటే గుడికి మళ్ళీ నూతనంగా శోభ తీసుకురావడానికి శాంక్షన్ చేసిన వాడు ఎవరు? జగన్మోహన్ రెడ్డి అవునా కాదా అని ఆలోచించమని చెప్పడుతున్నాను. 14 ఏళ్ళ ముఖ్యమంత్రి అని చెప్పావు, 45 ఏళ్ళు ఇండస్ట్రీ అన్నావు. మరి సింగరాయకొండ ఆంజనేయ స్వామికి పాడబడిపోయిన గుడికి బాగు చేయడానికి, సంతకం పెట్టడానికి, డబ్బులు ఇవ్వడానికి చంద్రబాబు నాయుడికి చేతులు మాత్రం రా. ఇవాళ మళ్ళీ లడ్డూ పేరుతో తిరుపతి వెంకటేశ్వర స్వామి గురించి రాజకీయం మొదలుపెట్టారు. దేవుడి మీద పగబట్టినట్టుగా రాజకీయం కోసం లడ్డూలో వెంకటేశ్వర స్వామి గారి ప్రసాదంలో ఆ గోం కలిసింది, ఈ గోం కలిసింది, ఏ గోం కలిసిందో రకరకాల గోవులు కలిసినాయి అని చెప్పని రచ్చ రచ్చ చేస్తే దేవుడు ఖాళీగా ఉంటాడా? దేవుడు ఊరుకుంటాడా? అందులో ఏది కూడా వెంకటేశ్వర అసలు ఊరుకుంటాడా? వెంటనే సుప్రీంకోర్టు జడ్జీలు పంపించాడు, సిబిఐలో కమిటీ వేయించాడు. అరే పాపాత్మరా, ఇది పాపారా, ఈ లడ్డూలో ఆవు జంతు గోవులు కానీ, పంది గోవు కానీ, లేదా శ్యామ గోవు కానీ లేదా తప్పులా అని చెప్పని సుప్రీంకోర్టు ద్వారా వీళ్ళందరికీ కూడా నోటి మీద గట్టి పెట్టినా కూడా ఇంకా ఇంత కూడా సిగ్గు శరం లేకుండా నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతాడు. ఏమని మాట్లాడతాడు? మన టాయిలెట్లు కడిగే యాసిడ్లు నీటిలో కలిపి లడ్డూలు తయారు చేసి మనందరికీ పెట్టారని చెప్పారు. దేవుడు అక్కడితో కూడా అరే ఇతనికి బుద్ధి రాదు, గట్టిగా పెడితేనే అని చెప్పని అసలు దేవుడికి నెయ్యి సప్లై చేసే ప్రతి నెయ్యి కంపెనీకి నారా చంద్రబాబు నాయుడు గారి కంపెనీతో ఉన్న లింకులన్నీ కూడా దేవుడు జనాల ముందు రాసేశాడు. అదే చంద్రబాబు నాయుడు కంపెనీ బాబు ఎన్నో ఏళ్ళుగా తిరుపతి వెంకటేశ్వర స్వామికి నెయ్యి పంపించి నెయ్యి అమ్ముతున్న అన్ని కంపెనీల్లో చంద్రబాబు ఏళ్ళు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి. చంద్రబాబు మూకోటి అని చెప్పి మొత్తం సాక్ష్యాధారాలతో సహా ఇవాళ దేవుడి దయతో అందరూ మనం చూసాం. అయినా ఆగలేదు. ఇవాళ ఇన్ని బాబా దేవుడి బాబా పేరుతో బాబా చేస్తున్నటువంటి వాళ్ళకి దేవుడు ఏ రకమైన శక్తి చూసామా? ఆయన ముద్దుగా వేసుకున్నటువంటి బిఆర్ నాయుడు అనేటువంటి టీటీడీ బోర్డు చైర్మన్ రాసలీల పాల్గొనాలని కూడా దేవుడు ఏ రకంగా బయటపడిందో చూసాం. ఇవాళ మన పల్నాడులో ఉన్నటువంటి ఒక టీటీడీ మెంబర్గా ఉన్నాడు. ఆయన ఎనకేంటే అంటే అందుకదా మనతో ఉన్నాడు. ఈ జంపింగ్ జపాన్ బ్యాచ్ అదే దూకాడు, టీటీడీ మెంబర్ ఇచ్చాడు. ఆంధ్రప్రదేశ్ ఐటమ్ రంగానే చంద్రబాబు నాయుడు రిజైన్ చేయించాడు. అంటే పల్నాడు వేగుపడ్డ కులానికి సంబంధించినాడు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో వార్త వస్తే రాజీనామా చేయించాడే. రాష్ట్రంలో భాగవతం బయటికి వచ్చి ఆడకూడదు చెప్పింది, అయ్యా నేను వైదిక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించే ఆడపిల్లని, నన్ను అనేక ఆశలు పెట్టి లోపరుచుకుని నన్ను ఆట వస్తువు కన్నా క్రూరంగా హింసించాడు. ఇటువంటి దుర్మార్గుడికి టీటీడీ చైర్మన్ వేయబాలని అని చెప్పని ఎన్నికల అవ్వగానే ఉత్తరం రాస్తే కూడా నారా చంద్రబాబు నాయుడు ఆ ఉత్తరాన్ని చూసి కూడా తెలిసి తీసుకొచ్చి
స్వామివారి పొలం మీద చేయడానికి వేశాడు ఆయన్ని. ఈ బాబాలో బయటకు వచ్చిన తర్వాత, ఈ గుడెనకాల గుట్టు బయటకు వచ్చిన తర్వాత, ఈ మసక చీకట్లో డ్యాన్సులు బయటకు వచ్చిన తర్వాత కూడా బిఆర్ నాయుడు మాత్రం రాజీనామా చేయించకుండా ఇంకా స్వామివారి పాదాల చెందనే ఆ బాబాత్ముడిని కూర్చోబెట్టి ఇంకా చూస్తున్నాడంటే ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు ఇన్ని పాపాలు చేస్తున్నాడు. ఈ పాపాలు పండే రోజు తొందరగా ఉందా లేదా అనేది అన్నది కూడా మతం పేరుతో జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా అనుభవిస్తున్నటువంటి ఈ నారా చంద్రబాబు నాయుడు గారు, ఈ పవన్ కళ్యాణ్ గారు, లేదా భారతీయ జనతా పార్టీ ఈ ముగ్గురిని కోరుకునేందుకు మనందరం కంటిగా కట్టుకుని ఉన్నారో లేదా అని అడుగుతున్నా. బెదిరిస్తే బెదురుతామని నేను అడుగుతున్నా. జగన్ కోసం గట్టిగా పనిచేస్తామని అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసి మళ్ళీ రాష్ట్రంలో సామాన్యులందరికీ మంచి జరిగేదానికి మీరు పనిచేస్తారా లేదా అడుగుతున్నా. చంద్రబాబు నాయుడు బెదిరిస్తే బెదురుతారా నేను అడుగుతున్నా. డాక్టర్ అశోక్ కుమార్ గారికి పనిచేస్తారా లేదా అడుగుతున్నా. చాలా మాట్లాడాలంటే నా మాటలు నీకు వింటుందో లేదో నాకు అర్థం కావట్లేదు. మీ కళ్ళు కానీ, మీ ఆలోచన కానీ, మీ మనసు కానీ మా మీద ఉండట్లేదు. మా వెనకాల ఎదురు చూస్తున్నారని చెప్పని మాకు అర్థమవుతుంది. కాబట్టి జై జగన్, జై జగన్, జై వైఎస్ఆర్. ఈ సాంగ్ రీమిక్స్ బై DJ శ్రీవర్ధన్ మిక్సెస్ ఫ్రమ్ చీమకుర్తి. కొడలే కొడుతుంటే తోడెల్లే చూడు, సింగం గదిలిందిర సిద్ధానికి నేడు. జనమే ఉన్నారు రాజగనన్నకు తోడు, చెండే ఎగరేస్తారు యుద్ధంలో చూడు. రాయలసీమ బిడ్డ రాముని దండు, చూడాలవు కళ్ళు సీమల దండు. ఊరు ఊరు దాటి వాడా వాడా దాటి కదిలిండే జగనన్న పల్లె పల్లెకే. రథం గదిలేరా రాజన్న గదిలేరా, రథం మీద రాజన్న కొడుకు గదిలేరా. జనం గదిలేరా జగనన్న గదిలేరా, జనమంతా జననేతకు జెండలెత్తెరా. తుడలే కొడుతుంటే తోడెల్లే చూడు, సింగం గదిలిందిర సిద్ధానికి నేడు. జనమే ఉన్నారు రా జగనన్నకు తోడు, చెండే ఎగరేస్తారు యుద్ధంలో చూడు. జగన్ మీద ఒక రాయి విసిరినంత మాత్రాన జరగబోయే ఎన్నికల కురుక్షేత్రంలో ఆ సత్యనారాయణ ఓటమిని మన పేదల ప్రభుత్వం గెలుపును ఎవరూ ఆపలేరు. నగరాలకు వెనకడుగు వేయబోడు రచగన్, మత పటేలుగులను మడత పెట్టె పులి జగన్ రా. పద్మవ్యూహం కమ్మేయ నీకే అభిమన్యుడా, ఎక్కు పెట్టి తుంకినాడు విల్లు అర్జునుడిలా. నెత్తురు రాని ప్రాణాలే పోని, గాయం కాని అన్యాయం కాని, నమ్మిన నా జనం కోసం ఎప్పుడు నే సిద్ధమని అదిగో జగనన్న. మీ అందరికీ తెలుసు కదా, మోసపు రాముడు తరగట్టు ఉండదు. ఈ వెతుకు రాజు నేను తరగట్టు ఉండదు. జగనన్న వస్తే ప్రతి ఇంటికి పండుగ, జగనన్న ఉంటే ప్రతి రైతుకి పండుగ, జగనన్న ఉంటే ప్రతి పేదవాడి ఇంట్లో పండుగ. ఈ రోజు చంద్రబాబు వచ్చి మన భూములు, జగనన్న కట్టిన ఆసుపత్రులు, కోట్ల కోట్ల రూపాయల ఆస్తులు, ఎకరానికి 100 రూపాయలకి అమ్ముకున్న తమ్ముడు ఈ రాష్ట్రాన్ని దోచుకుని కొత్తారెడ్డి పాలన కొత్త 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 కొత్తలాడుతుందా? నేను చాలా తక్కువ మాట్లాడతాను, ఎందుకంటే మనం మాట్లాడవలసిన టైం ఇంకా చాలా ముందుంది. చెయ్యవలసిన పని ఒకటి ఉంది. కొట్టాలా, గట్టిగా కొట్టాలా మనం. ఆ అరుపు ఎక్కడికి వినిపించాలో మీ అందరూ
జగన్మోహన్ రెడ్డి గారి కోరిక ఒకటే ఒకటి, 23 మందిలో ఒక్కటే మిగిలిపోయారు మిత్రమా. ఎట్టి పరిస్థితుల్లోనూ అందరికీ మనం గెలవాలా, జగన్మోహన్ రెడ్డి గారికి బహుమతిగా మనందరి తరఫున ఇవ్వాలా. 2029లో ఒకటే గురి పెట్టుకోండి. 175 నియోజకవర్గాల్లో మనకు కనిపించాల్సినవి రెండే రెండు. ఒకటే రాయలసీమ, రెండు జగన్మోహన్ రెడ్డి గారి ఫేస్ మాత్రమే గుర్తుపెట్టుకోండి. జై జగన్. థ్యాంక్ యూ. ఆంజనేయ స్వామి ఉత్సవాల సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అధికారం లేకపోయినా, జగన్ ముఖ్యమంత్రి కాకపోయినా, ఈ దొడ్లో ప్రభ కట్టారంటే కొత్త రెడ్డి పాలెం వాళ్ళందరూ కూడా మళ్ళీ 29 సంబరాలకి 29 జాతరలో ఈ దొడ్డ వైసీపీ ప్రభలే ఉండాలని, దానికోసం మనందరం పనిచేస్తామని ఆంజనేయ స్వామి సాక్షిగా, ఆంజనేయ స్వామి సాక్షిగా మాట ఇస్తున్నావా లేదా? జై